హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కృష్ణ. ఇవాళ నేను మీకు చెప్పబోయే సమ్ ఏంటంటే సీక్వెన్సింగ్ ఆన్ టూ మిషన్స్. ఓకే, ఇప్పుడు వాడు ఇలా ఇచ్చాడు సమ్ము, నేను ఈజీగా ఉండడానికి ఈ వేలో రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పటిదాకా నేను చాలా వీడియోస్ చూశాను యూట్యూబ్లో, కానీ నాకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా స్టూడెంట్ వేలో ఎవరు చెప్పినట్టుగా అనిపించలేదు. అందుకని నేనే ఒక వీడియోని తయారు చేసుకుంటున్నాను. అది కూడా స్టూడెంట్ వేలో, అంటే లెక్చరరీ రేంజ్లో కాకుండా స్టూడెంట్ వేలో ఈజీగా ఉండేట్టుగా చూసుకొని తయారు చేశాను. ఏంటంటే సింపుల్. ఇప్పుడు ఈ సమ్ము చాలా సింపుల్గా ఉంటుంది, చూడండి ఒకసారి. ఇచ్చిన సమ్మని నేను అర్థమయ్యేటట్టుగా ఈజీగా ఇలా రాసుకున్నాను. ఫస్ట్ మనం నేనేం చేస్తానంటే నెక్స్ట్ ఈ సమ్ రాసేసుకొని నెక్స్ట్ స్టెప్ ఇది ఏంటంటే, ఇది స్టెప్ ఎందుకు అని అంటే, చూడండి వాడు సీక్వెన్స్కి ఇచ్చాడు. మనం టైము ఆప్టిమల్ టైం చేసుకోవడానికి ముందు స్టార్టింగ్ ఏంటంటే, ఇక్కడ ఇది M1 ఇది M2 ప్లస్. ఓకే, అది ఆప్షనల్ అండి, రాయకండి. ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన సమ్ములో వాడు ఇచ్చిన బాక్స్లో M1 M2లో లీస్ట్ వాల్యూ ఏదో ఫస్ట్ చూసుకోవాలి మనం. ఫస్ట్ లీస్ట్ వాల్యూ ఏముంది అక్కడ 1 ఉంది. అది కూడా ఏ లైను, M1 లైన్లో ఉన్నది. కాబట్టి M1లో 1 అనేది ఎక్కడుంది, ఎఫ్ అనే కాలంలో ఉంది. కాబట్టి నేను డైరెక్ట్గా ఫస్ట్ M1 ఇక్కడ పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ ఎఫ్ అని చెప్పి పెట్టాను. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటంటే లీస్ట్ వాల్యూ అంతా 2 ఉంది. ఆ 2 ఏ లైన్లో ఉంది, M2. ఏ కాలంలో ఉంది, ఏ కాబట్టి ఇక్కడ M2 ప్లేస్లో ఏ అని చెప్పి పెట్టుకున్నాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ లిస్ట్ వాల్యూ 3 ఉంది. ఓకే, 3 M1 లైన్లో ఉంది, డి కాలం కాబట్టి నేను డి ఇక్కడ రాశాను. ఓకే, కనబడుతుందా? ఆఫ్టర్ దట్ ఏంటంటే నెక్స్ట్ వాల్యూ ఎంత, 4 ఉంది లీస్ట్ వాల్యూ, అది ఈ ఎక్కడ ఉంది, M1 లైన్లో, అందుకని ఈ ఇక్కడ పెట్టేశాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ తర్వాత ఏముంది, 5, అదే 4 తర్వాత నెక్స్ట్ లిస్ట్ వాల్యూ 5 ఉంది, సీక్వెన్స్లో ఉంది కాబట్టి ఈజీగా ఉంది. ఓకే, 5B. సారీ ఇక్కడ చూడండి 4 ఉంది. ఇక్కడ మీరు ఒక లాజిక్ చూసుకోవాలి జాగ్రత్తగా. ఏంటంటే 4 ఉంది, ఇక్కడ సేమ్ 4 ఉంది. ఓకేనా, ఇదేంటి సేమ్ 4 ఉంది కాబట్టి మన ఇష్టం, రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఏ M1 అయినా తీసుకోవచ్చు, ఆర్ M1 అయినా తీసుకోవచ్చు, ఆర్ M2 అయినా తీసుకోవచ్చు. నేను ఫస్ట్ ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడ M1 తీసుకున్నాను, ఇప్పుడు M2 తీసుకున్నాను. అందుకని చెప్పేసి 4 లీస్ట్ వాల్యూ తక్కువ వాల్యూ కాబట్టి M2 లైన్లో ఉంది కాబట్టి ఎంత, బి కదా, బి ఇక్కడ పెట్టాను. ఆల్రెడీ ఉంది ఈని ఇక్కడ రాశాను. మీకు కన్ఫ్యూజన్ అని వస్తే ఆ ప్లేస్లో టిక్ కొట్టేసుకుంటే మీకు ఏది లిస్ట్ వాల్యూ చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటది, నేను అలా ఈజీగా ఉండడం కోసం నెంబర్స్ వేసేసుకున్నాను. అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందని, అదే ఆ కాలం కంప్లీట్ అయిపోయిందని చెప్పి నెంబర్స్ వేసుకున్నాను, అంతే, ఏం లేదు. ఓకే, తర్వాత ఎంత, 4 అయిపోయింది. ఇక్కడ ఇంకో లీస్ట్ వాల్యూ ఎంత, తర్వాత 6 ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 2 6లు ఉన్నాయి. రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు అని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ ఆల్రెడీ అయిపోయింది, ఈ కాలం అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ జీ అనే లైన్ కాలంని తీసుకున్నాను. నెక్స్ట్ జీ ఇక్కడ వేసాను. ఓకే, తర్వాత ఇంకా మిగిలింది ఇక్కడ మనం ఇంకా చూసుకునే పని లేదు. ఇక్కడ మిడిల్లో మిగిలింది ఒక బాక్స్ మాత్రం ఖాళీ ఉంది. ఆ బాక్స్ని సి ఉంది కాబట్టి మిగిలింది సి ఆక్యుపై చేసింది, అయిపోయింది. నెక్స్ట్ నీట్గా బాక్స్ ఒకటి గీసేసుకోండి, ఇలా జాబ్స్ రాసుకోండి. ఇక్కడ ఏమన్నాయి, ఎఫ్డి ఈసి జిబిఏ కదా ఉంది, ఇది ఇలా లైన్లో రాసేసుకోండి. మామూలుగా ఇక్కడ మనకేమున్నాయి చూడండి, ఏబిసిడి అలా ఉన్నాయి కాబట్టి, కానీ ఇక్కడ మనం ఈ వేలో మార్చుకున్నాం కదా, అందుకని చెప్పి మనం ఇక్కడ ఇలా రాసేసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ M1 M2 జాబ్స్ ఉన్నాయి కదా, అందుకని M1 M2 రాసేసుకున్నాం. తర్వాత దీంట్లో ఇన్ అవుట్ అని చెప్పి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక మిషన్ స్టార్ట్ చేసే ముందు ఏమీ ఉండదు కాబట్టి 0 అనే వాల్యూతో మనం స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, 0 పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏంటి, ఎఫ్ చూడండి, ఎఫ్ ఎంత, అది కూడా M1. ఇప్పుడు అన్నీ ఈ M1 చూస్తున్నాం కాబట్టి అన్నీ M1 బాక్స్లోనే చూడాలి. ఓకే, అదే M1 లైన్లోనే చూడాలి. రైట్, చూడండి ఎఫ్లో లీస్ట్ వాల్యూ అనుకున్నాం కదా స్టార్టింగ్లోనే, లీస్ట్ వాల్యూ అంతా 1 కదా. ఇక్కడ ఏం చేస్తామంటే ఎడిషన్స్ చేస్తాం అనమాట.
1 ప్లస్ 0 ఎంత ఉంది 1 కదా 1 వేసేసాను. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఈజీగా చూడండి 1 ఉంది కదా, ఈ 1ని ఇక్కడ వేసేయండి. ఓకే, ఆ తర్వాత డి చూడండి, డి ఎంత, డి లైన్లో 3 ఉంది. ఓకే, డి ప్లస్ 1 సారీ డి ప్లస్లో 3 ఉంది కాబట్టి 3 ఉంది కాబట్టి 3 ప్లస్ 1 ఎంత 4. ఓకే, ఈ 4ని ఇక్కడ వేసేయండి. నెక్స్ట్ ఈ చూడండి, ఈలో ఎంత ఉంది 4 ఉంది. ఓకే, ఈ 4 ప్లస్ 4 ఎంత 8 వేసేసాను ఇక్కడ. తర్వాత 8ని మళ్ళీ ఇక్కడ పెట్టేసేయండి. నెక్స్ట్ ఏంటంటే సి చూడండి, సిలో ఎంత ఉంది 8 ఉంది. ఓకే, ఆల్రెడీ మనకి 8 ఉంది కాబట్టి 8 ప్లస్ అంతా 16 వేస్తాను. ఈ 16 ఇక్కడ తీసుకురండి. నెక్స్ట్ జీ చూడండి, జీ ఎంత ఉంది 7 ఉంది. రైట్, ఇక్కడ నేనేం చేశాను 16 ప్లస్ 7 23 వేసాను. ఓకే, ఈ 23ని ఇక్కడ వేసాను. నెక్స్ట్ బి చూడండి, బి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, బీలో ఎంత ఉంది 5 ఉంది. ఓకే, యా, ఆ 5 23 ప్లస్ 5 8 23 ప్లస్ 5 28. ఓకే, 28 వేసాను. ఈ 28 మళ్ళీ కింద తీసుకురండి. నెక్స్ట్ ఏ ఉంది, ఏ ఎంత 9 ఉంది. ఓకే, 28 ప్లస్ 9 37 వేసాను. ఇప్పుడు మనకి M1 అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ M2 కూడా సేమ్ వేనే, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది చూడండి. ఇప్పుడు రైట్, ఇక్కడ మనం స్టార్టింగ్ 0తో స్టార్ట్ చేసాం, కానీ ఇక్కడ అవుట్ 1 వచ్చింది కదా. ఇప్పుడు 1 ప్లేస్లో 10 ఉన్నా 20 ఉన్నా మనకు అనవసరం. ఇక్కడ ఎంత వాల్యూ ఉందో ఇక్కడ ఇన్ అనేది అంతే వాల్యూ వేస్ట్ చేయాలి. ఓకే, 1 ఉంది కాబట్టి 1 నేను వేసాను. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది ఎఫ్ కాలం కదా, ఎఫ్ కాలంలో చూడండి ఎంత ఉంది M2 ఎఫ్ 11 ఉంది. ఓకే, ఇక్కడ చూడండి 11 ప్లస్ 1 ఎంత 12. ఆ 12 ఇక్కడ వేసాను. ఒకవేళ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ 12 ఉంది, ఒకవేళ ఈ ప్లేస్లో 13 ఉంది అనుకోండి, ఇది మ్యాక్సిమం వాల్యూ కాబట్టి ఈ 13 ఇక్కడ వేసేయండి, 12 వేయకండి. ఓకేనా, ఆ డిఫరెన్స్ తర్వాత చూసుకుందాం. కానీ ఇక్కడ మీరు మెయిన్ మనకి ఎప్పుడైనా వాడు అదండి పేపర్ దిద్దేవాడు ఎలా చూస్తాడంటే, ముందు బాక్స్లో మనం మెయిన్ బాక్స్ కదా ఇక్కడ, దీనికి బాక్స్లో తప్పు ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తాడు. మనం తప్పు అనేది చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 12 ప్లేస్లో ఈ ప్లేస్లో ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 12 ఉంది, కానీ ఇక్కడ మీరు 13 వేసేయండి. రైట్, అది మీకు తర్వాత సమ్ ఉంటుంది, తర్వాత ఇంకో సమ్ ఉంది, ఆ సమ్లో చెప్తాను. ప్రస్తుతానికి ఇచ్చుకోండి, ఇక్కడ అలా లేదు కాబట్టి ఈ సమ్ ఇలా చెప్పేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది 12 ఉంది, ఈ 12 ఉంది కాబట్టి ఈ 12 ఇక్కడ వేసాను. ఆఫ్టర్ దట్ డి వాల్యూ ఎంత ఉందో చూడండి, M2 5 ఉంది. ఓకే, 12 ప్లస్ 5 17 వేసాను. నెక్స్ట్ ఈ 17 ఇక్కడ వేసాను. తర్వాత ఈ చూడండి, ఈ ఎంత ఉంది 6 ఉంది. 17 ప్లస్ 6 23 వేసాను. 23 మళ్ళీ ఇక్కడ పెట్టేసేయండి, అయిపోయింది. తర్వాత సి చూడండి, సి 10 ఉంది. రైట్, 23 ప్లస్ 10 33 ఇక్కడ వేసాను. తర్వాత జీ ఎంత 6 ఉంది. ఓకే, 33 ప్లస్ 6 39. ఓకే, 39 ఇక్కడ వేసాను. తర్వాత బి ఎంత 4, 39 ప్లస్ 4 43 ఇక్కడ వేసాను. 43 ప్లస్ 43 మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ వేసాను. తర్వాత ఏ ఎంత చూడండి 2 ఉంది. 43 ప్లస్ 2 45 అయిపోయింది. సమ్ మొత్తం కంప్లీట్. ఇదిగానే ఉందా? ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం టోటల్ ఎలాప్స్ టైం అంటే చూడండి, టోటల్ ఎలాప్స్ టైం అని చేసి పెట్టేసేసి మనకెంత లాస్ట్కి ఎంత వచ్చింది, మిషన్ 2 లాస్ట్ అవుట్పుట్ ఎంత వచ్చిందో అంత వేసేయాలి. టోటల్ అన్నిటికంటే హైయెస్ట్ కాబట్టి 45 వేసేసాను. ఓకేనా, చూడండి, కావాలంటే మీరు M1 M2 తీసుకుంటే ఎండింగ్ M2నే హైయెస్ట్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే 45 హైయెస్ట్ వచ్చింది కాబట్టి అది హైయెస్ట్ అయినా లోయెస్ట్ అయినా ఇక్కడ ఎంత ఉందో అంత మనం ఇక్కడ వేసేయాలి, టోటల్ ఎలాప్స్ టైంలో వేసేయాలి. ఓకే, తర్వాత ఇప్పుడు ఐడియల్ టైం అనేది చెక్ చేయాలి. చూడండి, M1 ఐడియల్ టైం ఇక్కడ ఎండింగ్ ఎంత 37 కదా. ఓకే, ఈ 37 ఏం చేస్తామంటే M2 45 ఎండింగ్ టైం వచ్చింది కాబట్టి 45 మైనస్ 37 ఎంత 8 వేసేసాం. తర్వాత M2 ఐడియల్ టైము అంటే M2కి ఇన్ టైం ఎంత 1 ఉంది. తర్వాత M1 ఇదేంటి ఇన్ టైం ఎంత చూసుకోండి, ఎంత 0 ఉంది, ఇది ఎక్కువ ఉంది. అంటే ఎక్కువ తక్కువ అని కాదు, ఇక్కడ ఎంత ఉందో అది
దీనిలో లెస్ దీనిలో నుంచి ఇది లెస్ చేయాలి ఇప్పుడు మనం. అంటే 1 - 0 ఎంత? 1 - 0 1. ఓకే, సమ్ కంప్లీట్ అయిపోయింది. రైట్. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసి ఎంకరేజ్ చేయండి. నచ్చకపోతే లైక్ తీసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.